చెప్తున్నారు 10 లక్షలు అంటే ఇక్కడ నేను రెండు విషయాలు డిఫరెన్షియేట్ చేస్తాను. నేను ఫోన్ ట్యాపింగ్ అస్సలు జరగలేదంటే నేను నమ్మను. ఫోన్ ట్యాపింగ్ పొలిటీషియన్స్ వాళ్ళు చేసి ఉండొచ్చు. సినీ తారాలు జరిగిందంటే నేను కూడా నమ్మట్లేదు. ఒకళ్ళు జరుగుంటే ఈ పార్టీకి సిఐడి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇచ్చేది. అది వేరు, ఇది వేరు. 600 నెంబర్స్ వేరు. 600 నెంబర్స్ లో మహేష్ కుమార్ గౌడ్ది కూడా ఉందన్నారు. ఆయన విచారణకు పిలిచారు, ఈటెల రాజేందర్ని పిలిచారు, కొండా విశ్వేశ్వరరెడ్డి పిలిచారు, వాళ్ళు పిలిచారు. ఈ రెండు కేసెస్ డిఫరెంట్ అనుకుంటాను. నాకు ప్రైమా ఫేసీగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఏం జరిగింది అన్నది పక్కన పెట్టి జరిగింది. బట్ సినీ తారాలు జరిగింది అన్న వల్ల నాకు ప్రైమా ఫేసీ ఎటువంటి ఆధారాలు కనిపించట్లేదు. సో మీరు రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. అది ఇది 600 కాల్సా 1000 మాట్లాడట్లేదు. నేను రెండు మిక్స్ చేసి మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వేసిన ఆరోపణలు కదా భరత్ గారు. పిసిసి ప్రెసిడెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళ హెడ్ ఆఫీస్ గాంధీ భవన్ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద వారు ఆరోపణలు వేసినప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే పొలిటీషియన్స్ జరిగితే ఒక ఎత్తు, ఆర్ క్రిమినల్స్ జరిగితే ఒక ఎత్తు, సినిమా పర్సనాలిటీలో జరిగితే చర్చ ఎక్కువ జరుగుతుంది కదా, మసాలా ఎక్కువ ఉంటుంది కదా. మహా న్యూస్ అనే ఛానల్ అందుకే కదా thumbnails చేసింది. సో డెఫినెట్ గా ఇదంతా ఒకటే కేసు కదా, ఆరోపణ కూడా ఒకటే పార్టీ మీద కదా, అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం మీదే కదా. అల్టిమేట్ గా ఇదంతా పబ్లిక్ పర్స్పెక్టివే కదా. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వేస్తున్నది ఏంటిది, ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ఉండే మూసీలో ఆ సామాన్లు ఆ టెక్నికల్ డివైస్లు చేస్తే దాన్ని పట్టుకున్నాము అనేది ఒకటి. నంబర్ 1, ఆ టెక్నికల్ డివైజెస్ ఏమన్నా దొరికినాయంటే ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే భరత్ గారు, ఇగోండి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇది, పెగాసిస్ విషయంలో 29 డివైసెస్ కన్ఫిస్కేట్ చేసారు. పార్లమెంట్ లోనే చర్చ జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్ విషయం మీద. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుందని రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్షాలు అపోజ్ చేసినప్పుడు పార్లమెంట్ లో నడిచింది ఇది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి ఫోన్ డివైసెస్ ని ఆ టెక్నికల్ కమిటీకి పంపిస్తారు. అది ల్యాబొరేటరీలో చెక్ చేసిన తర్వాత ఇందులో అసలు మాల్వేర్ ఉందా లేదా అనేది టెక్నికల్ కమిటీ చెప్తేనే తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మధ్యాహ్నం రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెడతారు, నన్ను విలువలేదు ఇప్పటి వరకు విచారణకు అనగానే, నాది కూడా చేసిరు ఫోన్ ట్యాపింగ్ అనగానే సాయంత్రానికి సిట్ పిలిచేస్తుంది. ఇవాళటి వరకు తెలంగాణ ప్రభుత్వం వయా సిట్ విచారణ చేసినప్పుడు ఒక్కరిదైనా డివైస్ కన్ఫిస్కేట్ చేసిందా, టెక్నికల్ కమిటీకి పంపించిందా, ఇందులో ఫోన్ ట్యాపింగ్ వీళ్ళది అయిందని నిర్ధారణ జరిగిందా? ఇది జరగకుండానే ఒక వెబ్ సిరీస్ లాగా నేను అన్నట్టు కొండా సురేఖ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో, తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ సెకండ్ టైం, మళ్ళా తర్వాత నవంబర్ లో మొన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇది కేవలం బురద జల్లడానికి మాత్రమే. ఐఎమ్ జస్ట్ కోటింగ్ మన్మోహన్ సింగ్ గారు యాజ్ ప్రైమ్ మినిస్టర్ గా ఇండియా కార్పొరేట్ వీక్ లో డిసెంబర్ 2010 లో మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది, ట్యాక్స్ ఎవేషన్, మనీ లాండరింగ్, ఫైనాన్షియల్ క్రైమ్స్ ని అరికట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని గౌరవ స్వర్గీయ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే. అది సరే, అది అందరు చేస్తారు. ఇప్పుడు మావోయిస్ట్ సింపథైజర్స్ లేకపోతే అది చేస్తారు, కానీ మీరు పొలిటీషియన్ చేశారన్నది కదా ఇప్పుడు బండి సంజయ్ది లేకపోతే. ఇప్పుడు ఐ జస్ట్ కంక్లూడ్, ఎందుకంటే దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఒకటే చెప్తాను. ఇప్పుడు నేను మొత్తం దేశంది మాట్లాడా, రెండు ప్రభుత్వాలది మాట్లాడతా. కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నది, మన తెలంగాణ కాకుండా హిమాచల్లో అండ్ కర్ణాటకలో కూడా ఉన్నది. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కదా భరత్ గారు. ఇది 2019 స్టేట్మెంట్. సిద్ధరామయ్య గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని సిద్ధరామయ్య గారు అన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సిద్ధరామయ్య గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఆరోపణ చేస్తున్నారు. హిమాచల్లో జైరామ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే 2019లో, అప్పుడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రి జైరామ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని అప్పుడు వాళ్ళ స్టేట్మెంట్. ఇగోండి ఇప్పుడు సుక్కు గారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జైరామ్ ఠాకూర్ గారు. ఇది ఎప్పుడో పాతే కాదు, ఈ సంవత్సరంలో ప్రస్తుతం 2 నెలలుగా నడుస్తూనే ఉన్నది అక్కడ కూడా. సో నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇవాళ మా మీద వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే 2014 కంటే ముందు కూడా ఎన్నో సార్లు ఎంతో మంది ఇంక్లూడింగ్ ప్రజారాజ్యం
లో ఉన్న చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేసి చిరంజీవి గారు కూడా ఆరోపణ చేశారు బిఫోర్ జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, శ్రీధర్ అన్న మీదనో, పొన్నమన్న మీదనో, భట్ అన్న మీదనో కేసులేసి వీళ్ళు మా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, వీళ్ళది కూడా చేసిర్రు, బాత్రూమ్లలో చేసిర్రు, బెడ్రూమ్లలో చేసిర్రు, లెట్రిన్లలో చేసిర్రు, కిచెన్లలో చేసిర్రు అని కేసీఆర్ గారు హీ డిడ్ నాట్ వేస్ట్ హిస్ టైమ్ ఆన్ దిస్. అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఇవాళ జరుగుతున్నది ఒకటి కక్షపూరిత రాజకీయాలు, ఇంకొకటి డైవర్జెంట్ పాలిటిక్స్. దేర్ ఇస్ నో టెక్నికల్ సబ్స్టెన్స్ టు దిస్. లాస్ట్ ఒకటే చెప్తున్నాను, దిస్ ఇస్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ స్టేట్మెంట్ ఇన్ ద పార్లమెంట్ లో నిలబడి పిఐబి నుంచి నేను తీసుకున్న స్టేట్మెంట్. ఆయన అన్నది ఏంటంటే టెక్నికల్ కమిటీ ఒకటి చెప్పితే ఇంకొకటి ఏంటిదంటే ఒక రివ్యూ కమిటీ ఉంటది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో, వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరిది జరగాలని. మరి వాళ్ళ మీరు ఇంత తమాషా ఇంత మందిని పిలుచుకుంటున్నారు కదా, వై హ్యావ్ యూ నాట్ ఇంక్లూడెడ్ దెన్ చీఫ్ సెక్రటరీ శాంతి స్టేట్మెంట్ తీసుకున్నారు శాంతి కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అక్యూజ్డ్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదు? ఆమె ఏంటంటే ఆమె స్టేట్మెంట్ ఏంటంటే నన్ను డైవర్ట్ చేశారు, మిస్కమ్యూనికేట్ చేశారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ డెఫినెట్ గా ఇవన్నీ బయటకు అడుగుదాం. దయాకర్ గారు జాయిన్ అయ్యారు, అడుగుదాం. యా దయాకర్ గారు. భరత్ భాయ్, గుడ్ ఈవినింగ్.